అడ్వకేటింగ్ ఆన్ అవర్ బిహాఫ్, మన పక్షంగా వాదించడం. సాతాన్ అంటాడు హీఈస్ ఎ సిన్నర్, పరిశుద్ధాత్ముడు అంటాడు నో. ఆ వ్యక్తి యేసే రక్తం ద్వారా ఏం చేయబడ్డాడో, కడగబడ్డాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఉత్తరవాది. ప్రజలను మనల్ని నిందిస్తారు, అపవాది మనల్ని హ్యూమిలేట్ చేస్తాడు. సాతాను మన చెవుల్లోకి వచ్చి యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్, నువ్వెందుకు పనికిరావు, నీ వల్ల ఏది కాదు, దేవుడిని యాక్సెప్ట్ చేయలేదు, దేవుడు నీ ప్రార్థన వింటలేదు, ఆయన నీతో లేడు, ఆయన నీలో లేడు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, అదిగో నువ్వు మొన్న ఈ చిన్న తప్పు చేసావు, లేకపోతే ఈ ఆలోచన వచ్చింది కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా కాకుండా పోయావు అని అపవాది అనేక సార్లు నీ దగ్గరికి వచ్చి నాకు అబద్ధాలు చెబుతూ ఉంటే, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ అడ్వకేట్. ఆయన అంటాడు యేసే రక్తం ద్వారా కడగబడిన ఈ వ్యక్తి దేవుని బిడ్డ. ఎంత గొప్ప దేవుడు ఆయన. యేసు ప్రభు కూడా ఉత్తరవాది అనే పేరుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదివితే ఈజ్ ఆల్సో అడ్వకేట్ అనే పదం ఉంది. అంటే ఇటర్నిటీలో, ట్రినిటీలో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఏ విధంగా ఒకరినొకరు అనుసంధానం చేయబడ్డారనడానికి ఈ మాటలని నేను చెబుతా ఉన్నా. హీఈస్ అవర్ అడ్వకేట్, హీఈస్ అవర్ కంఫర్టర్, హీఈస్ అవర్ కన్సోలర్. కొన్నిసార్లు జీవితంలో తుఫానులు రావచ్చు, ఎడబాటు రావచ్చు, ఒంటరితనంతో మూలగచ్చు. నీ చుట్టూ చాలా స్నేహితులు కొంతమంది ఎలా ఉంటారంటే అన్నీ బాగున్నప్పుడు చుట్టూ చేరే స్నేహితులు ఏదైనా ఇబ్బంది వస్తే కనుచూపు మేరలో కూడా కనబడిన వాళ్ళు చాలామంది ఉంటారేమో. అలాంటి సందర్భంలో హూ కెన్ కంఫర్ట్ యూ, హూ కెన్ కన్సోల్ యూ? నిన్ను నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు, నిన్ను నన్ను బలపరిచే వాళ్ళు ఎవరు? 2014 సంవత్సరంలో మనం ఆరాధిస్తున్న ఆ వర్షిప్ ప్లేస్ మీద అటాక్ జరిగినప్పుడు నేనేదో మొదట అదేదన్నా షార్ట్ సర్క్యూట్ అయిందేమో అనుకున్నాను. కానీ ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అయ్యా కొంతమంది వచ్చి ఈ పని చేశారని. ఆ సందర్భంలో ప్రతి రూపాయి కూడా వాల్యూయే, ప్రతి రూపాయి కూడా. అంటే ఇప్పుడు లేదని కాదు అక్కడ అర్థం. ఐ వాల్యూ ఎవ్రీ సింగిల్ రూపీ ఎవ్రీ డే. ఆ సందర్భంలో కాలిపోయిన టెంట్లు కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, డ్యామేజ్ అయిపోయిన అవన్నీ చూసినప్పుడు భౌతిక సంబంధం కొంచెం దుఃఖమే కావచ్చు, కొన్ని లక్షల రూపాయల నష్టం ఆ సమయంలో ఉంది. కానీ దేవుని సన్నిలో మరి మా తల్లిదండ్రులు కావచ్చు, నేను బ్లెస్సీ వెస్లీ గారు కావచ్చు, దేవుని సన్నిలో మోకాళ్ళు వేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ప్రతికూలత, ఈ సవాలు మిమ్మల్ని గొప్ప దేవునిలో నడిపించబోతుందని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఈరోజు బహుశా చాలామంది అనుకోవచ్చేమో, ఈ మందిరం కావచ్చు, ఈ ఫెసిలిటీ కావచ్చు, ఈ పరిచయం చూసి వెస్లీ గారికి మామూలు సహాయం లేదండి, ప్రపంచంలో 8 దేశాలు తిరిగేసాడు ఆయన, దాదాపు 100 దగ్గరికి వచ్చాడు ఆయన, ప్రపంచంలో ఎంతమంది ఎంతెంత సహాయం చేసేస్తున్నారో అందును బట్టి